రెబెలియస్ నేచర్. అమ్మని నాన్నని ఎదిరించడం చాలా ఇష్టం నీకు. మమ్మీ అంటది పాపం చాలా రోజుల నుంచి పని చేస్తూ చాలాసేపు అంటది, నాన్న కొంచెం అది అందుకోరాదు, ఆ వంకాయలు అందుకోండి అని మమ్మీ మీద అరుస్తారు. తర్వాత డాడీ ఏదైనా పని చెప్తే, డాడీ నేను చదువుకుంటున్నా నాకు చెప్పకండి, చాలా ఎదురు తిరుగుతూ ఉంటారు. చాలా మరి చదువుకుంటా అని చెప్పి ఆ బోర్డు పెట్టుకొని రూమ్లో పోయి ఫోన్లు చూసేవాళ్ళు మీరు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నీకు ఆర్టిఫిషియల్ పవర్ ని ఆశ్రయం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ పవర్ అయిన ఈ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే, నెగిటివ్ పవర్ మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంది. యూఆర్ వాకింగ్ ఇన్ ద రాంగ్ వే, నాట్ ఇన్ ద రైట్ వే. మీరు రాంగ్ వే వెళ్తా ఉంటే ఏమవుతుందంటే, మీకు ప్రపంచంలో ఉన్న అన్నీ కావాలి. ఇంకా కొంచెం 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు అయితే ఇక ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఏం చేస్తున్నారంటే ఏం జరుగుతుంది చాటింగ్ చేస్తున్నాం, లేకపోతే అదేంటి స్నాప్చాట్ చేస్తున్నాం. ఆ ముఖం పెట్టినప్పుడే అందులో పవర్ ఎవరు పవర్ కనిపిస్తారు? ఎవరు పవర్ కనిపిస్తారు? స్నాప్చాట్ లేకపోతే ఇంకోటి ఏదో నాకు గురించి చాలా ఇక్కడ ఉన్నాయి కదా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని ఆధారం చేసుకొని మీరు ఏం చేస్తున్నారంటే ఆ నెగిటివ్ పవర్ తోటి వెళ్ళిపోతారు. తమ శక్తి అందరూ తినట్లే కానీ కొంతమంది ఇంకా దేవుని యొక్క శక్తిని చాలా గట్టిగా స్ట్రాంగ్గా మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ యూఆర్ నాట్ రెడీ టు. Why? Because you are already holding the negative energy. You are already holding the negative things in your life. మీకు అబద్ధం అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం, పిచ్చి మాటలు అంటే ఇష్టం, పిచ్చి చూపులు అంటే ఇష్టం, మమ్మీ డాడీకి అబద్ధాలు చెప్పి పారిపోవడం కొంతమందికి ఇష్టం, ఎదురు తిరగడం ఇష్టం, మమ్మీ డాడీకి ఎదురు తిరుగుతారు, చెప్పిన మాట వినకపోవడం మీకు ఇష్టం. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? చెప్పండి, ఎవరు నేర్పిస్తున్నారు? సాతాను నుంచి వచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. మీకు చెప్పండి, మీ స్కూల్లో ఎవరైనా బోర్డు మీద ఈ పీరియడ్ పేరు ఏంటో తెలుసా? బూది మాటలు నేర్పబడును అనుందా? ఒక పీరియడ్ ఉందా మీకు స్కూల్లో? బూది మాటలు లేదా? ఇంకొక పీరియడ్ ఉంటుంది, ఇప్పుడు ఈ పీరియడ్లో ఫైటింగ్ నేర్పబడను ఉందా? ఇప్పుడు ఈ పీరియడ్లో అబద్ధాలు చెప్పబడను ఉందా? ఈ పీరియడ్లో అమ్మ నాన్నని ఎదిరించడం లేదా నేర్పబడను ఉందా? ఈ పీరియడ్లో మరి చెడ్డ చూపులు ఎలా చూడాలి ఉందా? మరి ఎందుకు వస్తున్నాయి మీకు? ఒక పీరియడ్ పెట్టి మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు చెప్తే రావట్లేదు, కానీ అసలు పీరియడే లేదు ఇవన్నిటికి అని ఇవన్నీ వస్తున్నాయా? అందరం వచ్చేసిందా? చెడ్డ మాటలు వచ్చేసినాయి, చెడ్డ చూపులు కూడా వచ్చేస్తాయి. 9th క్లాస్ 10th క్లాస్ రాగానే కొమ్ములు వచ్చేస్తాయి, పిచ్చి చూపులు వస్తాయి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేస్తాయి. ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? అంటే నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు హియర్ ఫ్రమ్ హిమ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్? మరి మీరే చెప్తున్నారు కదా, సాధారణంగా నేర్పిస్తున్నారంటే వాడు నేర్పిస్తుంటే నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నారా? తప్పుడు చెల్లి మీ ఇంటికి పాము వచ్చింది అనుకో, పాము మమ్మీ పాము వచ్చింది, మమ్మీ పాలిస్తారు, మమ్మీ పాలే అంటారా? అంటారా? పాము చూసి అంటారా? పాము తినగలడు. పాముని కర్రతో చంపేదాకా కొట్టేదాకా దాన్ని ముక్కలు చేసి పాముని చంపిన అని అనుకునేదాకా మీరు ఏం చేస్తారు? నిద్రపో. పాపం కూడా అంతే. తప్పుడు చేయని పాముని దగ్గరకు వస్తే నేను ఎట్లా కాటేసి చంపేస్తుందో పాపం కూడా అంతే. రోజు కొంచెం ఆగొద్దు, మోసం, పిచ్చి చూడు, చెడ్డ మాటలు, ఇగో వాణి చూడు, అది బాగుంటుంది, సినిమా పట్ట ఈ చోట పెట్టుకొని నేను చిన్న చేసి నేను ఏం చేస్తానంటే పూర్తిగా సాతాను వశం చేసేసుకుంటాను, పూర్తిగా నేను లోపరుచుకుంటాను. చూద్దాం ఒకసారి నెక్స్ట్ బ్యాట్ చూడండి ఏమైతుంది తర్వాత. అలాగా ఆ నెగిటివ్ ఎనర్జీ నేను తీసుకొని వెళ్తున్నప్పుడు నువ్వు రియల్ పవర్ని వదిలేసి ఆ పవర్ నిజ పవర్ అనుకొని దాని మీద బేస్ అయిపోతుంది లైఫ్. అప్పుడు ఏమవుతుంది?
అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏమైతే అప్పుడు మంచిగా ఏమైతుంది, నీ మైండ్ని క్యాప్చర్ చేసేస్తుంది, తర్వాత నీ బాడీని క్యాప్చర్ చేసేస్తుంది, తర్వాత నీ సోల్. 3 వేలు పెట్టి అందరు. ఒకవేళ నువ్వు కానీ మెయిన్ పవర్ అయిన జీసస్ పవర్ని పక్కన పెట్టి సాధారణ పవర్ని నువ్వు ఆధారం చేసుకుంటే వాడు 3 విషయాలు నేను క్యాప్చర్ చేసి ఉపయోగపడిస్తాడు. మొదటి ఏంటి, నీ మైండ్లో అన్ని చెడ్డ మాటలే, చెడ్డ మాటలే, చెడ్డ తలపులే, చెడ్డ మాటలే, చెడ్డ దృష్టి, చెడ్డయే ఉంటాయి. ఎందుకంటే యువర్ మైండ్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అండ్ క్యాప్చర్డ్ బై డెవిల్. నెక్స్ట్ ఏం చేశాడు, వాడు దేవుని మాటలు అనగానే నీకు ఆ బోర్ వస్తుంది. అమ్మ ప్రార్థన చేద్దానగానే, కుటుంబ ప్రార్థన చేసుకున్నానగానే ఒక 5 నిమిషాలు ప్రార్థన అయిపోయింది, సగం మంది నిద్రపోతారు. సగం మంది నిద్రపోతారు 5 నిమిషాలు కుటుంబ ప్రార్థన అయిపోగానే. అదే బాహుబలి సినిమా ఇస్తే మమ్మీ డాడీ నిద్రపోతారు, మీరు మాత్రం మమ్మీ డాడీ నిద్రపోతారు, మీరు మాత్రం. కానీ ప్రార్థన అంటే మీరు నిద్రపోతారు, వాళ్ళు మాత్రం చేస్తాను. సమస్య బాగా ఉంటుంది, వినండి. మైండ్, బాడీ, సోల్, ఈ 3 నెగిటివ్ పవర్ కనుక డెవిల్కి నువ్వు అప్పచెప్తే యూ విల్ బి లాస్ట్ ఎవ్రీథింగ్. ప్రభు కంటే శక్తివంతమైన పవర్ ఇంకోటి ఏది లేదు. అయితే ఈ పవర్ని మీరు పక్కన పెట్టేసి, మనం చాలా మంది ఇలా ఆలోచిస్తాం, ఇవన్నీ బాగున్నాయి, నాకు ఆనందం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, ఒక రోజు 3 గంటలు సినిమా చూస్తే హ్యాపీగా ఉంది, ఒక రోజు చెవులో పాటలు పెట్టుకొని వింటే చాలా హ్యాపీగా ఉంది, మమ్మీ డాడీని ఎదురిస్తుంటే ఆనందంగా ఉంది, చాటింగ్ చేస్తుంటే బాయ్స్తో గర్ల్స్తో ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది అనుకుంటారు. కానీ అది మిస్ అయిపోతుంది. ఏది మిస్ అవుతుంది? కొలస్సీ 3:23-24 ఉన్నది. ప్రభువు వల్ల మనం పొందబోయే స్వాస్థ్యం మిస్ అయిపోతుంది, ఇన్హెరిటెన్స్ మిస్ అయిపోతుంది. కొలస్సీ 3:23 ఉంటుంది, ప్రభువు వల్ల మనం పొందబోయే ఆ ఈటర్నల్ లైఫ్, హెవెన్లీ లైఫ్ మిస్ అయిపోతుంది. ఇది బాగుంటుంది అన్న, ఇది చాలా బాగుందన్న, మంచిగా ఉందన్న, కొట్లాడితే బాగుంది, ఫైటింగ్ చేస్తే బాగుంది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుందన్న, స్వీట్ ఉందన్న, కానీ దేవుడు ఇచ్చే ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యాన్ని మిస్ అయిపోతుంది. నెక్స్ట్, మరి ఏంటి ఇప్పుడు ఆపైంది, బాడీ ఆపైంది, మైండ్ ఆపైంది, సోల్ ఆపైంది. అయితే ఏంటి? జీసస్ క్రైస్ట్. తప్పుడు చెల్లి, మనము ఒకటే ఆధారం చేసుకోవాలి. ఒకవేళ మనం మైండ్లో పాపం ఉంది, సోల్లో పాపం ఉంది, బాడీలో పాపం ఉంది, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏ పవర్ కావాలి మనకి? ఏ స్వాస్థ్యం కావాలి? ఏ ఇన్హెరిటెన్స్ కావాలి? ఏ ఇన్హెరిటెన్స్ కావాలి? పాపం చేస్తే కూడా నువ్వు మంచిగా హెల్ అనే ఒక మంచి ఇన్హెరిటెన్స్లో వెళ్ళిపోతావు. మరి దేవుని బిడ్డగా చేస్తే హెవెన్ అనే ఇన్హెరిటెన్స్లో వెళ్ళిపోతావు. స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చు కృపావరము ఆ యొక్క హెవెన్. అందులోకి పోవాలంటే ఇప్పుడు సరే అమ్మాయి నీ పేరు దీపం ఏం పేరు? నీకు ఇక ఏం రాదు, చాక్లెట్ రాదు, బిస్కెట్ రాదు, మధ్యాహ్నం అన్నం రాదు, సాయంత్రం టాయిలెట్ రాదు. అప్పుడు జాగ్రత్తన్నాడు. 2 పవర్స్ చెప్పండి అందరూ, ఎన్ని పవర్స్? 2 పవర్స్. అండ్ మనకున్న థింగ్స్ ఏంటి? 3 థింగ్స్. 2 పవర్స్ ఏంటి? రియల్ పవర్, డూప్లికేట్ పవర్. ఓకే, పాజిటివ్ అండ్ మనకున్న 3 థింగ్స్ ఏంటి? మైండ్, బాడీ, సోల్. ఇప్పుడు ఈ మైండ్, బాడీ, సోల్ తోటి మనం దేన్ని ఇన్హెరిటెన్స్ చేసుకోవాలి? ఏది స్వాస్థ్యంగా పొందుకోవాలి? దేవుని కృపావరం ఏంటి? హెవెన్, ఇటర్నల్ లైఫ్ పొందుకోవాలా? లేకపోతే మైండ్, బాడీ, సోల్ వీడికి అప్పచెప్పి మనం హెల్లోకి వెళ్ళాలా? ఇది మీద మామూలు మీరు అందరూ అంటారు హెవెన్ 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 బాగుంటుంది, జీసస్ చెప్పేదాన్ని. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పడంలో బాగా చెప్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. తమ్ముడు చెల్లి, అదే ప్రాబ్లం వస్తుంది. సాధన అంటారంట, వెళ్ళండి క్యాంప్స్ కి, చక్కగా వినండి, సురేష్ అన్న చెప్పే మాట వినండి, పాస్టర్ గారు చెప్పే మాట వినండి, పాస్టర్ చెప్పే వినండి, వాటిని ఆరాధించండి, కానీ వాక్యం విన్న తర్వాత పాటించకుండా నేను చేయగలను అంటాడంట వాడు. ఎందుకంటే మీరు ఆ
రూమ్ దాటగానే అబ్బా మంచి చాక్లెట్ వస్తుంది, బిస్కెట్ వస్తుంది, యేసయ్య నాతో ఏం మాట్లాడాడు అని మీరు గ్రహించగలక ఈ కుటుంబం. తమిళ చెల్లి మళ్ళీ చెప్తున్నాయండి, మరి ఇక్కడ ఉన్న మరి అందరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవ్వరూ మేము క్రైస్తవం కాదు. ఒకప్పుడు మేము ఎవ్వరం క్రిస్టియన్స్ కాదు. యేసు అంటే ఎవరో మాకు తెలియదు. నేను ఒక 20 సంవత్సరాల క్రితం తెలుసుకున్నా. ఈ అన్న పేరు వెంకటేష్. ఆయనకి ఆమోస్ అని బాప్తిజం తర్వాత వచ్చింది. ఆయన క్రైస్తవుడు కాదు, వాళ్ళు చిన్న చిన్న పల్లెల్లో దేవుడు ఎరగని. కానీ ఒకరోజు అర్థమైంది, మైండ్ బాడీ సోల్ ఒక దేవుని తప్పచెప్పాడని అర్థమైన రోజు వెంటనే రియల్ పవర్ లీడర్ వచ్చేసాడు. ఎక్కడికి వచ్చారు? ఈ రోజు తప్పుడు చెల్లి మీలో చాలా మందిలో ఈ ఉద్దేశాలు ఉన్నాయి. నాకు యేసయ్య కావాలి, కానీ యేసయ్య చెప్పిన మాట నేను వినాలి. యేసయ్య నన్ను ఆశీర్వదించాలి, కానీ యేసయ్య మార్గంలో నేను నడవాలి. యేసయ్య నాకు పరలోకం ఇవ్వాలి, కానీ నేను పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్య నన్ను బ్లెస్ చేయాలి, కానీ నేను యేసయ్య మాట వినాలి. యేసయ్య నాకు కావాల్సిన ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, క్లాస్లో ఫస్ట్ మార్క్స్ ఇవ్వాలి, కానీ నేను యేసయ్య చెప్పినట్టు వినాలి. ఆయన బోధించిన మార్గంలో నడవాలి, ప్రార్థన చేయాలి, బయట చదవాలి, కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి. ఇస్తాడా? తప్పనిసరి ఇస్తాడా? మరి మీరు ఎందుకు అలా మైండ్ బాడీ సోల్ని సాధారణ తప్పచెప్తున్నారు? మమ్మీ డాడీ ప్రేమిస్తూ వాళ్ళ మాట వింటే దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడు? మమ్మీ డాడీ వాళ్ళ మాట విని వాళ్ళ హద్దుల్లో ఉంటే దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడు? పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ మాట వింటే దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడు? పిచ్చి పనులు పాపం రాగానే నేను యేసయ్య బిడ్డని అని నువ్వు అనుకుంటే దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడు? సో ఎవరైతే అలాగా యేసు ప్రభు రక్తంలోకి మీరు ఇన్హెరిటెన్స్ గా కడగబడి పరలోకం చేరాలనుకుంటారో, స్వాస్థ్యం పొందుకోవాలనుకుంటారో వారికి మరి వాల్యూ ఉంటుంది. ఏముంది? విలువ పెట్టి నేను కొనబడిన వాళ్ళని అంటారు. చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పను. నేను మీతో ఓరల్గా మాట్లాడుతున్నా, క్యాజువల్గా ప్రసంగం చేసినట్టు వచనాలు చూపించే. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే వారు విలువ పెట్టి కొనబడిన వారు. మరి ఏం చేయాలి పిల్లలు? మరి ఏం చేయాలి? సరే, నేను క్వశ్చన్ అడుగుతా. అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్య. మైండ్ బాడీ సోల్లో